హరే కృష్ణ. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్తోత్రంలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటున్నాం కదా. దానిలో భాగంగా 3వ శ్లోకం, అతివేలతయాత వధుర్విషహై రనువేల కృతైరపరాదశతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. ఈ శ్లోకం భక్తి మార్గంలో అత్యంత గొప్ప భావమైన పశ్చాత్తాపం అలాగే శరణాగతి గురించి చెప్తుందండి. అతివేలతయాత వధుర్విషహై అంటే, దేవా నేను చేసిన పాపాలు చాలా ఎక్కువ, అవి సహించలేనివి. ఇది భక్తి మార్గంలో ఒక గొప్ప లక్షణం అండి. తన తప్పులను అంగీకరించడం అనే లక్షణం మామూలు విషయం కాదు కదా. మనిషి జీవితంలో ఎక్కువ సమస్యలు ఎందుకు వస్తాయి? తప్పులు చేయడం వల్ల కాదండి, తప్పులు చేసిన తర్వాత కూడా వాటిని అంగీకరించకపోవడం వల్ల. కానీ ఇక్కడ వినయంగా ఇలా అంటున్నాడు, దేవా నేను తప్పులు చేశాను. ఇది అహంకారాన్ని వదిలిన హృదయం అండి. అనువేల కృతైరపరాదశతై ఇక్కడ ఏమంటున్నాడు, దేవా నేను ఒక్కసారి కాదు ఎన్నోసార్లు తప్పు చేశాను. ఇది మనిషి స్వభావాన్ని చాలా నిజాయితీగా చూపిస్తుంది. మనిషి చాలాసార్లు ఒకే తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తాడు. కానీ భగవంతుడు మనిషిని శాశ్వతంగా దూరం చేయడు. ఆయన ఎప్పుడూ మారడానికి అవకాశం ఇస్తూనే ఉంటాడు. తర్వాత భరితం త్వరితం అంటే, నా జీవితం పాపాలతో నిండిపోయింది. ఇది చూడండి, ఆత్మ పరిశీలనలోకి వచ్చేశాడు. మన లోపాలను గుర్తించడం ఆధ్యాత్మిక మార్గంలో మొదటి అడుగండి. పరయా కృపయా పరిపాహి హరే. చివరిగా ఏమంటాడు, ఓ హరే నీ అపారమైన కృపతో నన్ను రక్షించు. ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉందండి. మనిషి తన శక్తితో మాత్రమే పరిపూర్ణుడవ్వడు. దైవ కృపతోనే ఆత్మశుద్ధి జరుగుతుంది. ఈ విషయం వల్ల ఆధ్యాత్మిక సందేశంలో 3 పాఠాలు ఉన్నాయండి. 1 పశ్చాత్తాపం, 2 వినయం, 3 దైవ కృప. ఈ 3 కనుక మనకి కలిగితే మనకి నిశ్చింతగా ఉండొచ్చు. కాబట్టి మనం ప్రతిరోజు వెంకటేశ్వర స్తోత్రాన్ని చదవాలి. ఒకసారి చూద్దామా ఈ 3వది. అతివేలతయాత వధుర్విషహైరనువేల కృతైరపరాదశతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. ఇప్పుడు మొత్తం 3 శ్లోకాలు చూద్దామా. కమలాకుచూచుక కుంకుమతో నియతారునితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌలిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. అతివేలతయాత వధుర్విషహైరనువేల కృతైరపరాదశతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ.